నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ఫ్యాన్స్ అయితే గంపడి ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా పైన. లాస్ట్ సినిమా హరిహర వీరమల సినిమా అటర్ ఫ్లాప్ అవడంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఈ ఓజీ సినిమా ప్రీమియర్ల విషయానికి వస్తే ప్రీమియర్ షోలకి టికెట్ రేట్ ఎన్ని వేలు పెట్టినా సరే ఫ్యాన్స్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల 1000 అవతలకి అంటే 2000 పైనే టికెట్ ఉన్నా కూడా బ్లాక్లో సినిమా టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అయిపోతున్నాయి. అసలు ఖచ్చితంగా ప్రీమియర్ షో చూడాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్టుగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో వేరే ఏ సినిమాకు కూడా లేని యునానిమస్ క్రేజ్ ఓజీ సినిమాకైతే వచ్చింది. మామూలుగా ఒక హీరో సినిమా కోసం అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ ఎదురు చూస్తారు, కానీ ఓజీ సినిమా కోసం అటు సెలబ్రిటీలు సైతం చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత సినిమాలకి ఎలాంటి యుఫోరియా నడిచిందో తెలియదు, కానీ ఓజీ సినిమా పైన మాత్రం ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ బజ్ మాత్రం నడుస్తుంది ట్రేడ్లో. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది ట్రేడ్కి. అయితే ఈ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని సోషల్ మీడియా వరకే ఉన్నాయా లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయా అనేది ఈ రోజు నైట్ ప్రీమియర్స్ తర్వాత రేపు సాయంత్రం. మొన్నటి వరకు ఓజీ సినిమాకి ఎంతవరకు బజ్ ఉందో తెలియదు, కానీ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మాత్రం పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కావచ్చు, కానీ సినిమా పైన అయితే ఆడియన్స్కి ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో కంటెంట్ కొంచెం యావరేజ్గా ఉన్నా కానీ ఓ రేంజ్లో విజృంభించడం ఖాయంగా కనిపిస్తుంది సినిమా. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఓజీ సినిమాకి ఈరోజు రాత్రి నైట్ ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. మరి ఈ సినిమాని ఇప్పటికే కొంతమంది చూశారు. వారి రివ్యూ ప్రకారం సినిమా ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమా కథ మొత్తం కూడా 1980s బ్యాక్డ్రాప్లో నడుస్తుందంట. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గంభీర్ అనే ఒక మాస్టర్గా కనిపించబోతున్నాడు. అయితే ఈయన కొన్ని అనుకోని కారణాల వల్ల ముంబైని వదిలిపెట్టి కలకత్తాలో అజ్ఞాత జీవితం గడుపుతుంటాడు. ఎందుకు ఆయన ముంబైని వదిలిపెట్టాడు, ఓమి గంభీర్ అని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకైతే ఫుల్ పాజిటివ్ రివ్యూస్ అయితే పడుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ ఉంటుందంట సినిమాలో. ఇంకోటి యాక్షన్ బ్లాక్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్రో కూడా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే 3 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయంట. అవి మాత్రం అదిరిపోయాయని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ని తమనిచ్చిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిందని కూడా చెప్తున్నారు. రొటీన్ కంటెంట్ అయినా కానీ సుజిత్ దాన్ని నడిపించిన విధానం, నెరేట్ చేసిన విధానం చాలా బాగుందని చెప్తున్నారు. తమను అందించిన బీజిఎం కానీ అలాగే ఈ సినిమా మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ హైలైట్ అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే విలన్గా నటించిన ఓమిగా నటించిన ఇమ్రాన్ హాష్మి విలనిజం మాత్రం ఈ సినిమాకి హైలైట్, మెయిన్ హైలైట్ అని చెప్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్నే డామినేట్ చేసే విధంగా విలనిజం ఉందంట. ఇకపోతే తమనందించిన బీజిఎం, సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎలివేషన్స్, బీజిఎం అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని చెప్తున్నారు. ఇప్పటికే చాలా థియేటర్స్లో ఓజీ సందడి అయితే మొదలైపోయింది. 2 తెలుగు రాష్ట్రాలని ఓజీ ఫీవర్ అయితే కమ్మేసింది. ముఖ్యంగా ఈ యుఫోరియాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఓజీ హైప్కే పోయేలా ఉన్నాం, థియేటర్స్ బయట అంబులెన్స్లు పెట్టండి అని ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ఈ సినిమా పైన ఉన్న హైప్కి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు మాత్రం ఊహకందని రేంజ్లోనే ఉండబోతున్నాయి. ఈ సినిమా రిలీజ్కి ముందే కొన్ని రికార్డులు కూడా సెట్ చేసింది. ప్రజెంట్ అయితే ఓజీ సినిమా పైన ఏ సినిమా పైన లేనంత హైప్ అయితే క్రియేట్ అయింది. మొత్తానికి ఎటు చూసినా కూడా ఓజీ ఫీవర్ నడుస్తుంది. అయితే ఇదంతా సోషల్ మీడియా వరకే పరిమితమైందా లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉందా అనేది ఈ నైట్ ప్రీమియర్స్ అయిపోతే తెలుస్తుంది. ఓజీ సినిమాకి నార్త్ అమెరికాలో అయితే ఈ సినిమాకి షోస్ అయితే క్యాన్సిల్ చేశారు. అక్కడ ఏదో మ్యానిపులేట్ చేశారంట. అంటే వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ చూపించమని, అయిన బుకింగ్స్ కంటే ఎక్కువ చూపించమని ఫోర్స్ చేశారని చెప్పి యార్క్ సినిమాస్ వాళ్ళు అయితే ఈ సినిమాని బ్యాన్ చేశారు. అసలు ఈ సినిమాని ఆడించారంట. ఇప్పటి వరకు ఎవరైనా ఈ సినిమా కోసం రియల్గా అంటే జెన్యూన్గా టికెట్స్ అయితే బుక్ చేసుకున్న వాళ్ళకి రిటర్న్ అమౌంట్ అయితే ఇస్తారంట. ఇకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మరి ఎక్కడ చూసినా కూడా చాలా వరకు గ్రీన్ స్క్రీన్సే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న హైప్ గ్రౌండ్ లెవెల్కి అయితే వెళ్ళినట్టు కనిపించడం లేదు. మరి ఈ ప్రీమియర్స్ రేపు డే 1 కంప్లీట్ అయితే తెలుస్తుంది ఎంత కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి సోషల్ మీడియా వరకు మాత్రమే హైప్ ఉందా లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఈ సినిమాకి హైప్ వచ్చిందా, అలాగే వీళ్ళు ఇచ్చిన బిల్డప్కి సినిమాలో ఉన్న కంటెంట్కి ఏమైనా సంబంధం ఉందా, పొంతన కుదిరిందా లేదా అనేది ఈ ప్రీమియర్స్ అయిపోతే తెలుస్తుంది. నేనైతే నైట్ 1 AM షోకి అయితే వెళ్తున్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీలో ఎంతమంది ఓజీ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి.